కనీస అవసరాలు ఇంకేం చేస్తారు డబ్బుంటే పర్లేదు. నెక్స్ట్ ఏం చేస్తారు డబ్బుంటే? చదువు కోసం, పిల్లల చదువులు, ఇల్లు కోసం, ఇల్లు, కారు, ఇక్కడ లేడీస్ గోల్డ్ తీసుకుంటారు. తర్వాత పిల్లలు చదువు మ్యారేజెస్ ఉంటాయి, తర్వాత టూర్స్ వేస్తారు, వాళ్ళు గిఫ్ట్ చేస్తారు, అంతే కదా. అయితే మన దేశం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, ఎంతమంది ఎన్ని ఉన్నాయంటే ఓన్లీ 5 to 10% మందికే ఉన్నాయి అన్ని ఓన్గా. మిగతా 90 to 95% వాళ్ళకి ఇవి ఉన్నా కానీ ఎన్ని అప్పుల్లో ఉంటాయి, వాళ్ళ తల్లిదండ్రులు ఆస్తుంటాయి కదా. ఈ సొంతగా అయితే కట్టిన ఎంతమంది అంటే ఓన్లీ 5 to 10% సొంత కట్టిన వాళ్ళు. 90 to 95% మంది వాళ్ళు ఇంకా ఆర్డినరీ లైఫ్లో ఉన్నారు. ఇది చెప్పాలి మనం. చెప్పిన తర్వాత మనందరం కూడా ఇక్కడ ఉన్నాం మనమంతా. నేను కూడా ఇప్పుడు ఇంటికి నుంచి పూర్తిగా వచ్చాను. నేను ఎక్కడ వచ్చాను? నా జీతం 2 లక్షల నుంచి ఇప్పుడు 80,000 వచ్చాయి పెన్షన్. నేను పేదలు అయిపోయాను. ఓకే, నేను కూడా ఇక్కడే ఉన్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఇప్పుడు ఈ మనీ వ్యవస్థ ఎలా జరుగుతుందంటే, మా నాన్నగారు టీచరు 1960లో 100 రూపాయలు ఉండేది, 1980లో 1000 రూపాయలు ఉండేది, 2000లో 10,000 ఉండేది. 2020కి ఎంత ఉండాలి? 1,00,000 రూపాయలు ఉండాలి. 2040కి 10 లక్షలు ఉండాలి. ఇవి ఉండాలని ఎవరు చెబుతున్నారు? గవర్నమెంట్ చెబుతుంది. గవర్నమెంట్ ఒక టీచర్కి ఇచ్చే జీతం ఇది. ఒక టీచర్కి 2040లో 10 lakhs ఇచ్చింది టీచర్కి. అంటే దీని ప్రకారమే. కాబట్టి మనకు ఈ రకంగా ఇంకా పెరుగుతుందా? అందుకే మనం రెండవ బిజినెస్ చేసుకోవాలి, రెండవ ఆదాయం కోసం బిజినెస్ చేసుకోవాలి మనం. తర్వాత ఇవన్నీ మీరు ఇవన్నీ చెప్పినప్పుడే మన అఫీషియల్గా చెప్తున్నట్టు లెక్క. ఏదో వస్తువులు వాడుకోవడానికి దూరమ్మా. ఒక అఫీషియల్గా ఒక బిజినెస్ మ్యాన్ లాగా చెప్పాలి. ఇది పగడబందిగా గట్టిగా మీరు బాగా కష్టపడుతున్నారు. మీరు నాకు తెలిసిన బిజినెస్ ఇట్లా చెప్పినప్పుడే మళ్ళీ వాళ్ళు ఏదో ఒక కమాండ్. అయితే ఈ ఒక రాబర్ట్ కియోసాకి అనే వ్యక్తి ఉంటాడు. ఆయన రిచ్ డాడ్ పూర్ డాడ్ అని రాసింది. రిచ్ డాడ్ పూర్ డాడ్ ఎంతమంది రిచ్ డాడ్ బుక్స్ బాగా ఆయన ఏం చెప్తున్నాడు? రిచ్ డాడ్ పూర్ డాడ్ అయినా ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ ఆయన 4 రకాలు విభజించండి. ఆయన రాజు నువ్వు బాగా అర్థం చేసుకో. నేను రాసుకో, నేనే వాళ్ళు చెప్పాలి. మీరు సేమ్ మొత్తం పెట్టి చెప్పండి. నేను చెప్పాలి చూసుకోండి. ఎందుకు వీళ్ళందరూ డబ్బులు సంపాదిస్తున్నారు అవన్నీ మీరు ఇక్కడ చెప్పాలి. వాళ్ళు చెప్పిన తర్వాత ఈ డబ్బు అవసరంగా కలుగుతుంది, ఇది కూడా చెప్పాలి. అవసరంగా మీటింగ్లో చెప్పాలి. అనవసరంగా చెప్పకూడదు. ఓకే, ఎంప్లాయ్కి ఉన్న ప్రాబ్లం ఏంటమ్మా? ఎంప్లాయ్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే అతను ఆరోగ్యం బాగాలేకపోయినా జీతం రాదు, వాళ్ళు తీసేసినా కానీ డబ్బులు రాదు, టైం ఉండదు, మనీ కూడా ఉంటుందని చెప్తున్నాడు. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎవరు? సొంతగా పెట్టుకున్న వాళ్ళు, సొంతగా హాస్పిటల్స్ కానీ హోటల్స్ కానీ పెట్టుకుంటారు. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటి? అతను ఆరోగ్యం బాగాలేకపోయినా నడిపిలేడు, ఏదైనా పోటీతో ఎదురుగా పెట్టినాకో అది ఒక లాప్స్. కాబట్టి వీళ్ళిద్దరు కూడా పేదవాళ్ళగా మిగిలిపోతారని చెప్పి చెబుతున్నాడు ఆయన. మనం ఏం చేయాలంటే, ఆయన ఏం చెబుతానంటే మీరు ఎంప్లాయీగా ఉండండి, సెల్ఫ్ ఎంప్లాయీగా ఉండుకుంటూనే బిజినెస్ చేయాలంటాడు ఖాళీ టైంలో. ఈ బిజినెస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో పెట్టుబడి లేని బిజినెస్, ఇంకోటేమో పెట్టుబడితో ఉన్న బిజినెస్. 2 రకాల బిజినెస్ ఉంటాయమ్మా. మనం ఏం చేయాలంటే ఈ పెట్టుబడి లేని వెస్టింగ్ బిజినెస్ చేసుకుంటూ దీంట్లో డబ్బులు సంపాదించుకుంటూ పెట్టుబడితో ఉన్న బిజినెస్ చేసుకోండి. రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకేం కావచ్చు చేసుకోండి. అసలు ఏం లేకుండా ఏం చేస్తామంటే బిజినెస్ ఇప్పుడు లేవని మేము ఏం చేస్తుంది? దీంట్లో 10 లక్షలు వస్తుంది, అడవి పెట్టి దాంట్లో కూడా బిజినెస్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ తెలుసా మీకు? అసలు ఆ పని చేయాలి.
తర్వాత ఇంకా బాగా డబ్బులు ఉంటే దీంట్లో డబ్బులు చేయనుకో ఇది ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, అపార్ట్మెంట్ కట్టించుకోండి, అమ్ముకోండి, చేసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ కీలకమైందంటే పెట్టుబడి చేయడం చేస్తున్నాం, మనం డబ్బులు సంపాదించాలి. దీంట్లో అంటే మన సత్తాను బట్టి వస్తాయి. ఇప్పుడు ఒక సంవత్సరంలో ₹1,00,000 సంపాదించిన వాళ్ళు లీలావళి మేడం ఉంది, విజయరాజు సార్ ఉన్నారు. ఒక సంవత్సరంలో 3 లక్షలు సంపాదించిన అన్నాడు ఎస్పీ భరేది. ఒక సంవత్సరంలో నెలకి ఆదాయం ఒక నెలకి ఒక సంవత్సరంలో నెలకు ఆదాయం 3 నుంచి 5 లక్షలు సంపాదించిన అన్నాడు ఎస్పీ భరేది. యాభై చూడొచ్చు. తర్వాత ఒక 1 ఇయర్లో 10 లక్షలు ఎవరో సంపాదించిన అన్నాడు ఎవరు, శర్మ, సోను శర్మ. నేను వీడియో చూడండి కావచ్చు. అంటే వాళ్ళకున్న టాలెంట్ వేరు, వాళ్ళకి ఆల్రెడీగా పెద్ద పెద్ద టీమ్స్ ఉన్నాయి, వేరే కంపెనీ పనిచేసి వచ్చిండ్రు, వాళ్ళతో పోటీ పడలేము. కానీ అంత కెపాసిటీ ఉందని ఉన్నాను మన ఇండస్ట్రీలో. 1 ఇయర్లో 10 lakhs సంపాదించి ఉన్నారు. ఎవరంటే సోను శర్మ. తర్వాత అనేది కొట్టేస్తున్నాయి. దాని అర్థం కదమ్మా, ఇది మీరు చెప్పాలి. కొత్తగా మనుషులు చూపిస్తే కుదరదమ్మా. సామాన్ అంటే మనం సేల్స్ మ్యాన్లే ఉంటాం, మనం బిజినెస్ మ్యాన్ వాళ్ళంటే ఇది చెప్పాలి వాళ్ళకి. అది అవసరం వచ్చేస్తాను, తీసేస్తాను. ఎవరు ఇంకా కొన్నా ఈ చెప్పలని నొక్కి చెప్పాలి. కావాలి ఇంకోసారి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఏంటంటే మనం డబ్బులు సంపాదించే మార్గాలు ఏమంటే వ్యవసాయం తీసేద్దాం. వ్యవసాయం దగ్గరనే ఉద్యోగం ఉంది. దీన్ని సాంప్రదాయ వ్యాపారం అంటారు. సాంప్రదాయ వ్యాపారం మనది నెట్వర్క్ వ్యాపారం. ఈ మూటికి తేడా చెప్పాలి మనం. ఇప్పుడు ఉద్యోగం అంటే ఉద్యోగం చేసుకుంటాము. సాంప్రదాయ వ్యాపారం అంటే ఆ యొక్క షాప్లో ఒక మనిషి కూర్చుంటాడు, అమ్ముకుంటూ ఉంటాడు. చికెన్ అమ్ముకొని, బట్టలు అమ్ముకొని, మందులు అమ్ముకొని, ఏమన్నా అమ్ముకొని, దాన్ని సాంప్రదాయ వ్యాపారం అంటారు. లేకపోతే సూపర్ మార్కెట్ అనుకోండి. సూపర్ మార్కెట్ ఈ నెట్వర్క్ బిజినెస్ అంటే మనది వెస్టేజ్ షాపు. ఓకే, ఇప్పుడు దీనికి ఈ మూట్లో ఏది మంచి ఉందో మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ పెట్టుబడి. ఉద్యోగానికి పెట్టుబడి పెట్టాలి, ఏమన్నా చదువు కోసం పెట్టుబడి పెట్టాలి. సాంప్రదాయ వ్యాపారానికి బాగా పెట్టుబడి పెట్టాలి. నెట్వర్క్ బిజినెస్ పెట్టుబడి లేదు. తర్వాత చదువు. ఉద్యోగానికి బాగా చదువుకోవాలి. సాంప్రదాయ వ్యాపారానికి ఒక లైఫ్ చదువుకోవాలి, సరిపోయింది. దీంట్లో చదివే అవసరం నెట్వర్క్ బిజినెస్ ఆయన కూడా చేస్తుంది. తర్వాత జీతం. ఉద్యోగంలో ఒక 50,000 నుంచి ₹1,00,000 జీతం ఇస్తారు. ఇక్కడ 1,00,000 నుంచి 5,00,000 వరకు రావచ్చు. ఇక్కడ మన బిజినెస్లో మాత్రం 10,000 నుంచి ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు నెట్వర్క్ బిజినెస్లో. తర్వాత కాలం. ఉద్యోగం 8 గంటలు పనిచేయాలి. ఇక్కడ షాప్లో అయితే 10 నుంచి 14 గంటలు పనిచేయాలి. ఇక్కడైతే 2 to 3 hours పార్ట్ టైం పనిచేస్తే చాలు మనం. ఇక్కడ ఈ తేడా చెప్పాలి. చూడండి బాబు, మరి వీటిలో ఏది బాగుంది మీరు ఎన్నుకొని చెప్తే అదే బాబు. తర్వాత అవకాశాలు వచ్చేలాగే అందరికి ఉద్యోగం వచ్చిందా? అందరూ బిజినెస్ చేస్తారా? మెసేజ్ సంపాదించవచ్చు. తర్వాత రిస్క్ వచ్చేలాగే ఉద్యోగంలో రిస్క్ ఉంది, బయట వ్యాపారంలో రిస్క్ ఉంది, మన దాంట్లో రిస్క్ లేదు. ఎందుకు లేదు? పెట్టుబడి లేదు. నేను పెట్టుబడి పెట్టలేను కదా. ఈ 3 తేడా చూపించాలి. కాగితం ఎలా చూపించాలి? నేను కాగితం ఎలా చూపిస్తాను తప్ప. నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ యొక్క సాంప్రదాయ వ్యాపారం సూపర్ మార్కెట్ అనుకోండి. సూపర్ మార్కెట్కి మన వెస్టేజ్ షాప్కి తేడా ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కంపెనీ ఉంటుంది, మన కస్టమర్ ఉంటాడు. ఒక ₹3 వస్తువుని మనం ₹10 కొంటాము. ఇక్కడ ₹7 ఉంటాయి.
ఈ 7 రూపాయలు ఎవరు తీసుకుంటారంటే డీలరు, డిస్ట్రిబ్యూటరు, హోల్సేల్, స్టాకిస్టు, రిటైల్ షాప్ అయినా, ట్రాన్స్పోర్ట్ యాడ్స్ అందరూ 7 రూపాయలు తీసుకుంటారన్నమాట. అంటే 1 లక్ష రూపాయలు బట్టి మనం పెళ్ళిప్పుడు మనం సామాన్ అమ్ముకుంటే 70,000 రూపాయలు ఈ మిడిల్ మ్యాన్ తీసుకుంటారు. అది వెస్టీజ్ షాప్లో ఏమవుతుందంటే అదే వస్తువు మనము 3 రూపాయలు తయారైంది, మనం 10 రూపాయలకి అమ్ముతాం, ఈ 7 రూపాయలు అయ్యి మనకే వస్తుంది. ఈ తేడా కంపల్సరీ చెప్పాలి ప్రతి ఒక్కరికి. ఏం బయట కొనడానికి మన తేడా ఏంటంటే ఇది. ఈ 7 రూపాయలు అనేది ఇక్కడ మధ్యవర్తి తీసుకునే వాళ్ళు ఆ డబ్బులు మనకి ఇస్తా అంటాడు. అనే కన్స్యూమర్ ఎంపవర్మెంట్ పొందమంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏమైందంటే రిటైల్ ప్రాఫిట్ పరంగానే ఈ సూపర్ మార్కెట్లో మనకు అంతగా 0. ఇక్కడ 10 to 20% మనకి ఇస్తామన్నా కమిషన్ పరంగానే. తర్వాత రీపర్చేసింగ్ ఆఫర్ ఇక్కడ ఇస్తారా బయట ఏమన్నా సూపర్ మార్కెట్లో. ఇక్కడ 10% ఎక్స్ట్రా ప్రొడక్ట్స్ ఇస్తాడు. మీరు మళ్ళీ వచ్చి లక్ష్మి గారు మళ్ళీ వచ్చింది కాబట్టి 100 రూపాయలు తీసుకుంటే ఈ 100 రూపాయలు సోప్ తీసుకుంటే తీస్తారు. నువ్వు సోపే తీసుకోవాలి. ఇప్పుడు అట్లే కాదు, నాకు సోప్ అవసరం లేదంటే అమౌంట్ మనం క్రియేట్ చేసింది వచ్చాక. తర్వాత కన్సిస్టెన్సీ ఆఫర్. కన్సిస్టెన్సీ ఆఫర్ బయట వెళ్తారా? మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటి? ప్రతి నెల 3,200 నుంచి 3,400 రూపాయల సామాన్ మనం తీసుకుంటే 4 నెలలు తీసుకోవాలి. 5 నెలలు వచ్చేలాగే 2,500 రూపాయల సామాన్ ఫ్రీగా ఇస్తాడు. అది కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే. దీంతో 15% ఇక్కడ మనకి వస్తుంది, ఆదాయం వస్తుంది అన్నమాట. ఇదంతా 70% చెప్తున్నాడు. తర్వాత అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్. ఎంత స్పీడ్ చెప్పుకుంటూ పోతున్నాం అంటే అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక బాబు ఉన్నాడు. ఈ బాబు ఏం చేస్తాడంటే వాడుకున్న ఏదో మన సామాన్స్ వాడుకుంటున్నాడు. ఆయన ఒక 6 మంది చెప్పిండు, 6 మెంబర్స్ 6 మంది చెప్తే వీళ్ళ దగ్గర నుంచి వచ్చే కమిషనే బాబుకి వచ్చే కమిషనే అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అప్పుడు దాకా ఆయన కొనడానికి మీద వచ్చిన ఆదాయం, ఇప్పుడేమో ఈ 6 మంది మీద వచ్చే ఆదాయాన్ని అక్యుములేషన్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. అది 5 to 16% వచ్చింది. తర్వాత లీడర్షిప్ డైరెక్టర్ బోనస్. ఇవన్నీ ఇక్కడేం రావు. ఈ సూపర్ మార్కెట్లో ఉంటే మనకి ఏం రావు, అక్కడ కొంటే వస్తుంది. డైరెక్టర్ బోనస్ అంటే ఏంటి? బాబు ఎప్పుడైతే 1,65,000 రూపాయల బిజినెస్ ఈ టీంతో సహా మొత్తం టీంతో సహా చేశాడో అప్పుడు ఆయన డైరెక్ట్గా గుర్తిస్తారండి. 1 నెల కావచ్చు, 5 నెలలు కావచ్చు, సంవత్సరం కావచ్చు. ఎప్పుడైతే 1,65,000 రూపాయలు టీంతో చేసినప్పుడు ఆయన డైరెక్ట్గా గుర్తిస్తారు. అదొక 15% కంపెనీ నుంచి. తర్వాత లీడర్షిప్ బోనస్. లీడర్షిప్ బోనస్ అంటే ఇప్పుడు ఒకే లైన్లో ఒకే లైన్లో 1,65,000 రూపాయలు సుమారు బిజినెస్ చేసిందో ఇదే ఒకటే లైన్లో ఒక లీడర్షిప్ బోనస్ అని వచ్చింది. అదొక 18% వచ్చింది. తర్వాత టూర్ ఫండ్ ఏంటి? ఎప్పుడైతే బాబు కింద ఒక మనిషి డైరెక్టర్ అయిందో, ఈ మనిషి డైరెక్టర్ కావాలంటే ఎంత చేయాలమ్మా? ఒక మనిషి డైరెక్టర్ కావాలంటే ఎంత చేయాలి? ఎప్పుడైతే ఈ కింద 1,60,000 బిజినెస్ అయిందో అప్పుడు బాబు టూర్ ఫండ్ వచ్చింది. టూర్ ఫండ్ ఎంత? 3%. తర్వాత కార్ ఫండ్. ఎప్పుడైతే బాబు కింద 3 డైరెక్టర్లు అయ్యిందో, ఈ ముగ్గురు డైరెక్టర్ కావాలి, సైడ్లోనూ వీళ్ళు కావాలి, అప్పుడు ఆయనకి 5% కార్ ఫండ్ వచ్చింది. తర్వాత హౌస్ ఫండ్. ఎప్పుడైతే ఈ 6 డైరెక్టర్లు అయిందో ఆయనకి హౌస్ ఫండ్ తయారైంది, 3% వచ్చింది. అంటే ఎప్పుడైతే ఈ 70% అనేది ఈ రకంగా మనకు స్టెప్ వైజ్ మనకి ఇస్తాడు. ఇక్కడైతే ఏమి ఇవ్వడు అనేది తేడా చూపించాలి మనం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సపోజ్ ఇప్పుడు మనం ఫస్ట్ మంత్ ఒక 1 yearలో 1 lakh అట్లా సంపాదించుకుందాం. ఈ ఫస్ట్ మంత్ ఈ 6 ఉన్నారు, 6 into 1,000 రూపాయలు ఎంత? 6,000. ఫస్ట్ మంత్ మీరు స్టార్ట్ చేసుకోండి. ఆగస్టు మంత్లో కొత్తగా స్టార్ట్ చేయండి. పాతాలను పట్టుకొని మనం ఎవరుగా పోపా అనుకుంటా కొత్తగా వేసుకొని ఆగస్టు మంత్లో 6 ఉంది. ఈ 6 నెలల్లో మనకి 600 రూపాయలు వస్తున్నాం.
తర్వాత సెప్టెంబర్ నెలలో వచ్చేదానికి ఒక నెలలో మీరు కూర్చోబెట్టి కౌన్సిలింగ్స్ ట్రైనింగ్ చేయాలి, ట్రైనింగ్ ఇప్పించాలి. సో 1000 రూపాయలు అతను 3000 ఇట్లా మనకి వెయిట్ లేదన్నమాట 1000 రూపాయలు. అప్పుడు ఈయన కూడా సెప్టెంబర్లో 6 మంది జాయిన్ చేసేసరికి మనం తయారు చేసుకోవాలి. 1000 రూపాయలే, ఎక్కువ లేదు. అప్పుడు ఇది ఎంతైందమ్మా 6 36,000 36 ప్లస్ ఇంకా 4 ఉన్నారు 42 మంది ఇంటూ 1000 రూపాయలమ్మా. ఒక్కొక్కరు 1000 రూపాయలు, ఎక్కువ కూడా కాదు, 1000 రూపాయలే. అంటే మనం పల్లెటూరు కాబట్టి అప్పుడు ఎంతైంది? అప్పుడు ఎంతైందమ్మా? ఈ 42,000లో మనకి 4,200 రూపాయలు మనకు వచ్చింది సెకండ్ మంత్. అంటే ఇది నేను చెప్పిందే మీకు చేయనవసరం లేదు. మోడల్ ఇంకా 300 చేసేవాళ్ళు కూడా 300 కూడా చేయొచ్చు. తర్వాత అక్టోబర్ నెలకు వచ్చేసరికి ఏం చేయాలమ్మా, ఇక్కడ 6,30 మంది తయారవుతారు. అంటే వాళ్ళు ఈ 6 గట్టిగా మనం కనుక ట్రైనింగ్ ఇచ్చుకుంటే వాళ్ళు కింద ట్రైనింగ్ ఇచ్చుకుంటూ పోతారు. అంతేగాని మనం పోయి ఇక్కడ పని చేయకూడదు, అంత కాని పని ఇది. ఈ 6 గట్టిగా తయారు చేసుకుంటే వాళ్ళు కింద కట్టేది వాళ్ళు అట్లా అయిపోతారు. 36 ఎంతమ్మా మొత్తం? అది 126 అవుతారు. 126 అన్నా ప్లస్ 42 ఎంత అన్నా? ఎంత? పైన 42 మంది ఉన్నారు, వీళ్ళు 126. 168 వీళ్ళు 36 ఇంటూ 6 సోషల్ 256 అవుతుంది సార్ మొత్తం టోటల్ 36 సెల్ ఫోన్ 36 ఇంటూ 6 216 సార్. 216 సారీ 216 42 ఎంత? 258 258 ఇంటూ 1000 రూపాయలు అంతే కదా. ఒకటేంటంటే 2,58,000 అంతేనమ్మా, 2,58,000. దాంట్లో మనకి 25,800 రూపాయలు వస్తాయి. 3 నెలల్లోనే. 3 నెలల్లో మనకి ఇట్లా పోతే 25,000 వస్తాం అసలు. తర్వాత నవంబర్కి వచ్చేళ్ళకి వీళ్ళు 126 36 కాదు ఎంత? 36 216 మొత్తం 6 ఇంటూ 216 అమ్మా 1,290 మంది చేశారు. 216 1,290 చేశారు. 196 ప్లస్ 250 ఉన్నారు కదా. మొత్తం ఓవరాల్ గా అంటే ఈ బేస్కి వస్తే 1,600 మంది చేశారంట. అంటే 1,600 చేశారు. సో 1,600 చేస్తున్నారు. ఈ 1,600 ఇంటూ 1000 అంతే కదా. 1000 అవి 16 లక్షలు 16 లక్షలు అంటే 1,60,60,000 రూపాయలు మనకి ఈ నవంబర్లో రావచ్చు. అంటే ఈ రకంగా పోతే ఫాస్ట్ పోతే 6 నెలల్లో 1,00,000 రూపాయలు సంపాదించుకోవచ్చు. అప్పుడు మనకి ఈ 6 గట్టిగా గట్టలు పట్టాలి, మొత్తం పడితే నడవదు. ఎప్పుడైనా మన ఈ బిజినెస్ ఏదంటే మనిషి చూసి ఎక్స్ప్రెస్ చేసేసి అంటే ఒకరు వాడున్నాను వదిలేసారు. ఇప్పుడు బిడ్డలు ఇస్తున్న 1200 మందిని ఎక్స్పెక్ట్ చేస్తే 12 మంది నిలుపుతారు. అలా చేయడం పట్టుకొని రారా చేయంటే మన బిజినెస్ నడవదు, టైం వచ్చేది. ఎవరైతే ఇట్లా జంబులు లాంటి వాళ్ళని బిజినెస్ చేసే వాళ్ళని 6 నేర్చుకోవాలి. అంటే వాడేవాళ్ళు నేర్చుకోకూడదు. వీళ్ళంతా వాడేవాళ్ళు కాదు, బిజినెస్ చేసేవాళ్ళు. అప్పుడే మనకు డబ్బులు వస్తాయి మనకి. థ్యాంక్ యూ. రైట్. ఇది ట్రైన్ ద ట్రైనర్ ప్రోగ్రామ్ లీడర్ల కోసం మాత్రమే పెట్టే ప్రోగ్రామ్. సార్ ఇప్పుడు దాకా చెప్పే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, మీరు పోయి ఒక వ్యక్తికి ప్లాన్ చెప్పేప్పుడు ఈ కంటెంట్ని వాళ్ళకి చెప్తే వాళ్ళకి మైండ్ ఓపెన్ అవుతుంది. ఈ కంటెంట్ అంటే దానికోసం చెప్పినాడు సార్. చాలా బాగా చెప్పారా? ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ సార్. చాలా అద్భుతమైన ఇన్ఫర్మేషన్. చాలా తక్కువ టైంలో ఎన్ని బుక్ల సారాంశమో ఇది 21st సెంచరీ బిజినెస్ స్కూల్ రాబర్ట్ కియోసాకి బుక్, కాపీ కార్డ్ బుక్. ఓకే, అట్లాంటి బుక్లకి తీసిన గొప్ప ఇన్ఫర్మేషన్. ఓకే, థ్యాంక్ యూ సార్.
ఇంకోసారి చాలా థ్యాంక్ యూ సార్. రికార్డింగ్ బోర్డు